ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయిన పాకిస్తాన్ బుద్ధి మాత్రం ఇసుమంతైనా, ఇంకా చెప్పాలంటే ఆవహించేంతైనా మారలేదు. ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇస్తోంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్కు వార్నింగ్ ఇస్తున్నాడు. సింధు జలాల ఒప్పందం రద్దు చెల్లదు అంటున్నాడు షహబాజ్ షరీఫ్. ఇండియా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అంటున్నాడు షహబాజ్ షరీఫ్. రాజకీయ ప్రయోజనాల కోసం లక్షలాది ప్రాణాలను త్యాగం చేయలేమంటూ చెప్పుకొస్తున్నాడు షరీఫ్. మేము ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గమంటున్నాడు షహబాజ్ షరీఫ్. నీళ్లను ఆయుధంలా వాడడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, నీళ్లను ఆయుధంలా వాడడం ఏంటి చీప్గా అంటున్నాడు. మరి నువ్వు చేసేవి ఏవైనా కాస్ట్లీగా ఉన్నాయా షరీఫ్? నువ్వు చేసేవి కదా అదే చీప్గా ఉన్నాయిగా, అదే కుతంత్రంగా. మరీ ముఖ్యంగా ఇక్కడ నువ్వు టార్గెట్ చేస్తుంది ఎవరిని? భారతీయ పౌరుల్ని. నీ దుర్మార్గుడిని అడ్డు పెట్టుకొని, నీ ఉగ్రవాదుని అడ్డు పెట్టుకొని కదా ఈ సింధు జలాల కోసమే ఇప్పుడు చచ్చిపోతోంది పాకిస్తాన్.